సో, కొంతమంది లేడీస్‌లో ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో యూరిన్ లీకేజ్ అని వింటూ ఉంటాము. సో, దాన్ని పర్టిక్యులర్‌గా అది రావడానికి రీజన్ ఏంటి? దానికేమన్నా ట్రీట్మెంట్స్ ఉంటాయా? యాహ్! సో, కొంతమందికేంటి అంటే యాస్ ఐ టోల్డ్ యూ ఒబెసిటీ అండ్ పోస్ట్ చైల్డ్ బర్త్ హ్మ్. లాక్సిటీ వల్ల కొంచెం డయాఫ్రామ్ లూజ్ అవ్వడం వల్ల కూడా కొంచెం బ్లాడర్ కిందకి జారడం కానివ్వండి, ఆ బ్లాడర్ నెక్ ఏదైనా ఉందో దానికి వల్ల ఇష్యూస్ వస్తుండే. సో, హ్మ్. ఆ కంట్రోల్ ఉండదు. అబ్డామినల్ ప్రెషర్ పెరిగిన ప్రతిసారి అది లీక్ అవుతూ ఉంటుందనమాట. మనకేంటి ఆ స్ఫింక్టర్ ఉంటది యూజువల్లీ గట్టిగా ఆపడానికి. హుహు. ఆ స్ఫింక్టర్ లాక్సిటీ ఏదైనా వచ్చినా కూడా వస్తుంటది. అలా అని ఇప్పుడు మనం చేసే మెథడ్స్ ఏదైనా ఉన్నా కూడా సివియర్‌గా ఉన్నవి ఖచ్చితంగా సర్జరీకే వెళ్తాయండి. ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నవి మీరు ముందే ఐడెంటిఫై చేసి యూ థింక్ మీకు ప్రాబ్లమ్ ఉంది అని రియలైజ్ అయ్యి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికొస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు. సో, ఇలాంటి వాటిలలో ఏం చేస్తాము, ఈ లేజర్ థెరపీ ఏదైతే ఉంటదో వి విల్ ట్రై టు టైటన్ అప్ ద యాంటీరియర్ సర్ఫేస్. ఎక్కడైతే మనకి బ్లాడర్ లీకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటదో ఆ సర్ఫేస్‌ని వి విల్ టైటన్ ద సర్ఫేస్. దానివల్ల ఏమంటే సిగ్నిఫికెంట్‌గా చాలా మందికి రిడక్షన్ వచ్చేస్తది. సో, ఇంక మళ్ళీ సర్జరీకెళ్ళే ఇది ఉండదు. అంటే ముందు అంటే లైక్ మనకేం చెప్పాలి, సివియారిటీ పెరిగే లోపల యూ హావ్ టు అడ్రెస్ ద కన్సర్న్. ఓకే. అలా కన్సర్న్‌ని మనం అడ్రెస్ చేయగలిగితే ఇట్ ఈస్ ట్రీటబుల్. హుహు. అలా. అలా అని చెప్పి అది కంప్లీట్‌గా ఎళ్ళిపోతుందని చెప్పలేము. ఇట్ ఈస్ ఆల్‌వేస్ ఇండివిడ్యువలైజ్డ్. ఓకే. కొంతమందికి తగ్గుతుంది. కొంతమందికి తగ్గదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిసీజ్ ప్యాటర్న్ దే ఆర్ హావింగ్. హుహు. అలా. కొంతమందికి సర్జరీ చేస్తేనే ఆ ఇన్‌కాంటినెన్స్ అనేది తగ్గుతదనమాట. ఓకే. యాహ్!